ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండల కేంద్రంలో గాంధీనగర్ ఓల్డ్ MRO ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో సుమారు 35 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలకు మంచి జరగాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు, మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఈ ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని ఆయన కోరారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అవినీతి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఈ అవినీతి అనకొండ నుంచి రక్షించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీస్ లేవు, విద్యార్థులకు ముగ్గురికి ఫీజులు ఇవ్వడం లేదు, అన్ని విధాలుగా బాగా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రాజధాని దిక్కులలో పెట్టినాం, గుండెకాయలు రాజధాని లేకపోతే 29 రాష్ట్రాలకు రాజధాని ఉంది. ఈ బాబు ఎక్కడ పోతున్నానికి ఎక్కడన్నా మీ రాజధాని అంటే ఏం చెప్తుంది బాబా, తల ఉంచుకోవాల్సి వస్తుంది. ఇన్ని అన్యాయాలు చేశాడు. అన్నిటికంటే అన్యాయం ఏమంటే అమరావతికి 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, మహిళా రైతులు. 1670 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ మీద ఎస్టీ కేసులు, అక్రమ కేసులు. ఆ మహిళ ఉసురు తప్పకుండా ప్రభుత్వం తగ్గుతుంది. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ బాగుంది, అధికారంలోకి వస్తాం. ఈ ఊర్లో వేసిన సీసీ రోడ్లు మనం నడిపడినవన్నీ తెలుగుదేశం పార్టీ వేసినట్టు. వాళ్ళ గుంతకు కూడా మట్టేయాల. ఈ వైరింగ్ కరెంటు అంతా మనం ఇచ్చింది. ట్రాన్స్ఫర్ వాళ్ళకు ఒక బల్బ్ కూడా రిప్లేస్ చేయాలి చేతకాల వాళ్ళకి. నీళ్ళన్నీ మనం ఇచ్చినట్టువే. ఒక కుళాయి ఇరిగిపోతే శక్తి లేదు వాళ్ళు పని చేసేది చేయలేరు. ఇదే చెరువు 3 సార్లు నింపాం మనం. ఈసారి ఈ చెరువు పర్యాటక కేంద్రంగా చేస్తాం, స్వామి విగ్రహం పెడతాం, ఈ పిల్లలంతా బోట్ ట్రైనింగ్ కూడా పెడతాం, పర్మనెంట్ గా చెరువు నింపుతాం. ఈ ఊరికి ఏం వస్తా, ఇండ్లు లేని వాళ్ళకు, పట్టాలు లేని వాళ్ళకు, భూములు లేని వాళ్ళకు తప్పకుండా న్యాయం చేస్తా. మీరు మర్చిపోవాల్సిన అవసరం లే. కాబట్టి అందరూ మీరే కదా తల్లి, మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, మీ బంధువులతో మాట్లాడాలి. రఘునాథ్ సార్ మంచోడు, చంద్రబాబు నాయుడు సార్ కేంద్ర సైకిల్ మనకి ఏది గుర్తున్న సైకిల్ తప్ప. ఓకేనా? అందరి మిమ్మల్ని తప్పకుండా మా కుటుంబ సభ్యుల కంటే మిన్నగా చూసుకొని మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈసారి జరిగే మేలు గురించి మీకు కొన్ని చెప్పాలి. ఈసారి పేద ప్రజల దృష్టిలో ఉంచుకొని, మధ్యతరగతి ప్రజల దృష్టిలో ఉంచుకొని, కష్టమైన నష్టమైన సహాయం చేయాలి, ఈ పథకాలు మీకు అందించాలని చెప్పి కృత నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఏం ఆలోచన చేస్తామంటే, ఒకటి, పిల్లలకు చదువు చాలా ముఖ్యం. చదువు కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఈ వ్యవసాయం పనికిరాదు, ఎట్లా చిన్న పనులు చేయలేము. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 పిల్లలు ఉంటే ఒకరికి అమ్మఒడి ఇస్తున్నారు. అది కూడా 2,000 కట్ చేస్తున్నారు. అది ఒక కంతు కట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానట్లే